ఇంకోటి ఇప్పుడు మన ఉన్న ఎన్ఎస్పిలో వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ అంటే నెంబర్ 1 క్యాడర్లో ఉండే సార్ ద్వారా ఆల్మోస్ట్ ఒక 4 సీనియర్లు అయిపోయారు. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా చాలామంది అవుతారు కూడా. సో సార్ టీం ఎట్లుంటుందంటే మాకు కంపెనీ అంతా ఒక సైడ్ అయితే సార్ టీం అంతా ఒక సైడ్ ఉంటుంది అనమాట. ఇంకొకటి మీకు ఇక్కడ వచ్చి నేను మళ్ళీ ఫస్ట్ నుంచి ఫామ్ ల్యాండ్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసేది అంటే మీకు తెలుసు కాబట్టి మీకు ఏదైనా డౌట్స్ క్లారిఫికేషన్కి ఏదైనా ఉంటే మీరు అడిగితే నేను చెప్పి దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ ఇస్తాను అనమాట. ఓకేనా? ఫస్ట్ మనం ఎన్ఎస్పి ఎగ్జామ్ ఫస్ట్ స్టార్ట్ చేసింది వచ్చేసి 2020 అండి. 2020లో ఫస్ట్ స్టార్ట్ చేసాము. 18లో మన ఫస్ట్ వెంచర్ మనం సార్ వేశారు కదా. వేసినప్పుడు ఏం చేసినాడంటే 2018లో మనం వేసాము. 2030 or 32కి మనకు ఫస్ట్ కటింగ్ వస్తుంది. ఫస్ట్ కటింగ్ వచ్చిన టయానికి మనము కస్టమర్కి అమౌంట్ పే చేయాలి. 50% మనది ఎలాగో ఉంటుంది కాబట్టి 50% పే చేయాలి. మనం 2018లో పెట్టిన ఫామ్ ల్యాండ్ 2030 కటింగ్ వచ్చినప్పుడు ఆ కటింగ్ వచ్చే టయానికి మనము ఆ కస్టమర్స్కి మనం ఇవ్వాలి అంటే ముందుగానే ఇండస్ట్రీ పెట్టాలని సార్ నిర్ణయించుకున్నాడు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకు సారు ఒక విజన్ ఉందన్నమాట. అంటే 2026లో ఇండస్ట్రీ ఓపెన్ చేయాలనుకున్నాడు, చేశాడనమాట. దీనికోసం పడిన స్ట్రగుల్స్ మామూలు స్ట్రగుల్స్ కాదండి. ఫర్ ఎగ్జాంపుల్ దీని గురించి సార్ చాలా డెప్త్కి వెళ్ళిపోయి ఢిల్లీ నుంచి మొత్తం అంతా కూడా మనం తెచ్చుకున్నాడు ఈ లైసెన్స్ అనమాట. ఎలా వచ్చిందంటే ఫస్ట్ మనకి ఈ లైసెన్స్ గురించి సార్ ట్రై చేసేటప్పుడు మన హైదరాబాద్ నుంచి మన హెడ్ ఆఫ్ ది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉంటారు మొత్తం తెలంగాణ అంతా కూడా. వాళ్ళు పిలిచి అడిగారు, మీకు అసలు ఎందుకు ఈ ఫామ్ ల్యాండ్ చేద్దాం అనుకుంటున్నారు, ఎందుకు ఈ రెడ్ శాండ్ గురించి మీకు అంత ఇంట్రెస్ట్ ఎందుకు, చాలా వ్యాపారాలు ఉన్నాయి కదా, రెడ్ శాండ్లు ఎందుకు చేద్దాం అనుకుంటున్నారు, రెడ్ శాండ్ గురించి ఎందుకు మీరు ఇంతగా ఇండస్ట్రీ కోసం ఇంతగా ట్రై చేస్తున్నారని చెప్పి సార్ని అడిగారు. సార్ ఏం చెప్పారంటే నన్ను నమ్మిన కస్టమర్లు కానీ ఏజెన్సీ కానీ 2018 ఫామ్ ల్యాండ్ వేస్తున్నానండి. ఇప్పటిదాకా ఎన్నో ఫామ్ ల్యాండ్స్ మనము వెంచర్లు వేసాము. తర్వాత ఎన్నో వేల మంది కస్టమర్స్ ఉన్నారు. వాళ్ళందరి ఆశలన్నీ నెరవేర్చాలంటే ఇండస్ట్రీ కావాలని చెప్పి నిర్ణయించుకొని తీసుకున్నాడు అనమాట. తర్వాత ఏం చేశాడంటే అతను ఏం చేశాడు, ఫారెస్ట్ ఆఫీసర్ ఏం చేశాడంటే మీకు ఇప్పుడు చెప్పేదన్నీ కూడా మీ నాలెడ్జ్ కోసం చెప్తున్నాను, కంటెంట్ అనమాట అంతే. దీని వల్ల మీరు వైరల్ చేసిన అవసరం లేదు, మీరు మైండ్లో పెట్టుకొని మీకు ఆ ధైర్యం కోసం మేము షేర్ చేస్తున్నాం కొన్ని విషయాలు. అంటే ఆ విషయాలు నాకు సార్ తప్ప ఎవరికి తెలియదు అనమాట. అవి ఎందుకు షేర్ చేస్తున్నానంటే ధైర్యంగా పని చేసుకుంటారనే ఉద్దేశంతో షేర్ చేస్తున్నాను అనమాట. సో వాళ్ళు ఏం చేస్తారంటే 100 రూపాయల బాండ్ పేపర్ మీద ఈ లైసెన్స్ ఇచ్చిన తర్వాత పలానా నారాయణ రెడ్డి గారికి ఇచ్చిన తర్వాత ఏదన్నా మిస్యూజ్ చేసినా ఇల్లీగల్ చేసినా కూడా 30 లక్షలు జరిమానా విధిస్తామని చెప్పారు. ఓకే ఫైన్. రెండో పాయింట్ ఏం తెలుసా, మీరు ఖచ్చితంగా వినాల్సిన పాయింట్ ఇది, ఒకవేళ ఏదైనా ఇల్లీగల్ థింగ్ చేస్తే నాన్ బెయిలబుల్ వారెంట్తో జైలు అని చెప్పి రాశారనమాట, ప్రిజన్ అని రాశారు. నేను సార్ వచ్చేసి చెప్పా, సార్ ఫైన్ అంటే కడతాము, ఈ జైలు అంటున్నారు, ఇవన్నీ మనకు అవసరమా అంటే లేదు, నన్ను నమ్ముకొని కొన్ని వేల మంది జాయిన్ అయ్యారు, ఫామ్ ల్యాండ్లో కొన్నారు, వాళ్ళ కోసం నేను రిస్క్ తీసుకుంటానని చెప్పి సార్ సైన్ చేశాడండి. అంటే సార్ జైలుకి వెళ్ళినా పర్లేదు, నాకు ఈ లైసెన్స్ కావాలని మీకోసమే తెచ్చాడనమాట లైసెన్స్ కూడా. అంటే ఆ స్ట్రగుల్ అనమాట, అంత స్ట్రగుల్ పడ్డాడు. సో లైసెన్స్ వచ్చిన తర్వాత చాలామంది ఫోన్లు చేశారు, సార్ కావచ్చు నాకు కావచ్చు, మనకు తెలంగాణ అంతా మాకు ఇస్తారా, ఏపీ అంతా మాకు ఇస్తారా, లేకుంటే ఎల్బీనగర్ మాకు ఇస్తారా, ఉప్పలు ఇస్తారా, మొత్తం రెడ్ శాండ్ అనేది మోనోపోలీ అనమాట. అంటే కాంపిటీషన్ బిజినెస్ కాబట్టి ఈ ప్రొడక్ట్స్ అన్నీ కూడా మేము చేస్తామండి, మీకు ఎంత చెప్తే అంత మీకు డిపాజిట్ చేస్తాము, డిపాజిట్ చేసి మేము షోరూమ్ పెట్టేసి మేము సేల్ చేసుకుంటామని చాలామంది అడిగారు అనమాట. అంతే సార్ ఏం చెప్పాడంటే ఇంత కష్టపడి నేను తెచ్చిన లైసెన్స్ మీకోసమో నా కోసం కాదండి, మా ఏజెంట్స్ కోసం తెచ్చాను ఇదని చెప్పి సార్ గట్టిగా చెప్పాడు అనమాట. అంటే ఇది ఎలా ఉంటుందంటే మనకు ఈ స్ట్రక్చర్ అయితే మీకు సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. నెక్స్ట్ మంత్ వస్తుంది. వచ్చిన తర్వాత దీంట్లో ఎవరైతే టీం పెట్టుకొని మోటివేషన్ చేసి టీం పెట్టుకొని ముందుకు వెళ్తారో వాళ్ళకి ఎగ్జామ్లో స్థానం ఉంటుంది అనమాట. దాంట్లో ఐడీస్ ఉంటాయి, దాంట్లో కింద వాళ్ళు చేసి పై వాళ్ళకి వచ్చి మనకు బ్రేక్ ఈవెన్ అంతా వస్తుంది, పేఅవుట్ వస్తుంది, అన్నీ వస్తాయి అనమాట. సో ఏదన్నా సరే మనం ఫస్ట్ ఫామ్ ల్యాండ్ స్టార్ట్ చేసింది ఇక్కడ 2018లో స్టార్ట్ చేసినప్పుడు అంత అవగాహన లేదు సార్కి. తర్వాత phase 4 నుంచి చాలా అంటే చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. ఫస్ట్ సార్ దీన్ని నిర్ణయించుకున్నాడు, చాలా దగ్గర తిరిగాడు సార్, ఎందుకు ఇది ఇక్కడే పండుతుంది, దీని వాల్యూ ఎందుకు ఇంతుందని చెప్పి చాలా సెర్చ్ చేశాడు. సెర్చ్ చేసిన తర్వాత దీని ఫీల్డ్లో దిగాడు అనమాట. మనం మీకు వీడియో వచ్చింది, ఏ వీడియో సంథింగ్, అది సార్ కదా ఏ వీడియో వచ్చింది, కానీ ఆ లోపల ఉండే కంటెంట్ అంటే రియల్ అనమాట అదంతా కూడా. ఓకేనా? తర్వాత మనకి కొట్టండి. ఫస్ట్ ఏంటంటే మనం ఇక్కడ పెట్టిన ఇండస్ట్రీ వచ్చేసి ఒక 10% 10% ఇండస్ట్రీ అనమాట. అంటే సార్ ఉండే విజన్లో, సార్కు ఉండే థాట్లో, ప్రొడక్షన్ కావచ్చు ఏదైనా కావచ్చు, ఈ కాంపౌండ్లో ఉండేది అండ్ 10% థాటే అనమాట ఇక్కడ ఉండేది అనమాట. ఇంకా 90% అనేది మనకు బాకీ ఉంది. అంటే మనం ఎక్స్పాండ్ అవుతున్నాం ఫ్యూచర్లో. వితిన్ ఇయర్ లోపల ఇలాంటి ఎకరాలు 10 ఎకరాలు అవుతాయి అనమాట. ఇలాంటి షెడ్లు 8 అవుతాయి అనమాట.
ఫర్ ఎగ్జాంపుల్ ఈ కాంపౌండ్లో మొత్తం మీకు 4 ఉన్నాయి లైసెన్సులు అనమాట. మీకు ఒకటే షేర్ చేశాడు గోడౌన్ లైసెన్స్ అనమాట. ఇక్కడ ఉండేది గోడౌన్ లైసెన్స్, ఇక్కడ ఉండేది అక్కడ ఉన్న వుడ్ని తీసుకొచ్చి ఇక్కడ కట్ చేస్తారు. దీనికి మళ్ళీ పర్మిషన్ కావాలి, దీనికి మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాలన్నా పర్మిషన్ కావాలన్నమాట. తర్వాత అక్కడి నుంచి ఇక్కడ బొమ్మలు చేస్తారు. అంటే ఫస్ట్ మనకు వచ్చిన లైసెన్స్ ఏంటంటే గోడౌన్ లైసెన్స్, తర్వాత సార్ రిస్క్ చేసి తెచ్చిన లైసెన్స్ ఏంటంటే సామిల్ లైసెన్స్ అనమాట. అంటే ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి కట్ అవుతుంది, కట్ అయినా అక్కడ బొమ్మలు అవుతాయి. మనకేంటంటే సింపుల్ అండి, సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనకు 2 కంపెనీస్ ఉన్నాయి. నవేసాయి ప్రాజెక్ట్స్ ఒకటి ఉంది, నవేసాయి ఎగ్జిమ్ ఒకటి అనమాట. సార్ ఆలోచన ఏంటంటే ప్రతి ఏజెంట్కి, ప్రతి మార్కెటింగ్ అసోసియేట్కి ఎన్ఎస్పిలోంచి కానీ ఎగ్జిమ్లోంచి కానీ ప్రతిరోజు ఎంతో కొంత అమౌంట్ క్రెడిట్ అవ్వాలి, అది సార్ నిర్ణయం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫ్లాట్ అమ్మని ట్రై చేస్తుంటారు, ఈ మంత్ అవ్వలేదు, నెక్స్ట్ మంత్ అవ్వలేదు, ఈ 2 months ఏమవుతుంది, ప్రొడక్ట్ అమ్ముతారు కదా, ఒక 50 సబ్బులు అమ్మినా మీకు వస్తుంది, మీ పైలకు వచ్చేస్తుంది, మీటింగ్స్ ఉంటాయి, మోటివేషన్ అన్నీ ఉంటాయి అనమాట. అంటే ఇదివరకు అయితే సార్ ఫస్ట్ జాయిన్ అయినప్పుడు చిన్న కేడర్లు సార్ జాయిన్ అయింది అనమాట. ఫస్ట్లో అవి phase 4లో చిన్న ముక్కలు, ఎలా అయితే మీరు ఇప్పుడు ఎంట్రీ చూస్తారు కదా phase 10 అట్లా ఉంటుంది చూసారా, అలా ఉన్నాయి ముక్కలు. అప్పుడు అంత చిన్న మొక్కలు ఉన్నప్పటి నుంచి కస్టమర్స్ తీసుకెళ్ళి టీం పెట్టుకుని ప్రొడక్ట్ లేదు, సోప్ అనే పదం కూడా లేదనమాట. సోప్ అనే పదం కూడా లేదు అప్పుడు. అంటే లేవు, ప్రొడక్ట్స్ లేవు. వెంచర్ డెవలప్మెంట్ ఓకే స్టార్ట్ అయింది అప్పుడే, కానీ అప్పుడే సార్ ఇంత పెద్ద టీం పెట్టి ఇంతమంది లీడర్ మెయింటైన్ చేశారు అనమాట. ఇప్పుడు మీకున్న ప్లస్ పాయింట్ ఏంటంటే వెంచర్ డెవలప్మెంట్స్ బాగున్నాయి, మీరు బయటికి వెళ్ళాలంటే మీకు ఆయుధాలు అంటే సోప్స్ కావచ్చు, టీ పొడి ప్రొడక్ట్స్ అన్నీ ఉన్నాయి. సో మీరు తిరిగినా అనుకోండి, ఎగ్జాంపుల్ ల్యాండ్ కాకుండా అట్లీస్ట్ మీకు ప్రొడక్ట్స్ సేల్ అవుతుంది అనమాట. అంటే ఏదో విధంగా మీకు ఇన్కమ్ వస్తుంది కదా. సో అంటే ఇప్పటికీ అంటే ఇన్ని అవకాశాలు ఇచ్చింది కంపెనీ మీకు, సార్ కానీ ఇచ్చారు కదా. ఇచ్చిన తర్వాత మనం ప్రొడక్ట్ అని నమ్మండి, ల్యాండ్ అని నమ్మండి, ఈ 2 నమ్మలేదు అనుకోండి, ఇంకా నాకు తెలిసి ఇంకా అన్ఫిట్ అనమాట. అంతే కదండి. ఇప్పుడు మనకు అంత ఆపర్చునిటీ ఇచ్చినప్పుడు, ఇంత ఆపర్చునిటీ మన ప్రొడక్ట్స్ ఇస్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ మన ప్రైస్లు కూడా చాలా రీజనబుల్ ప్రైస్ ఉన్నాయన్నమాట. కాస్మెటిక్స్ కావచ్చు, సోప్స్ కావచ్చు, మన ఫర్నిచర్ కావచ్చు, బొమ్మలు కావచ్చు, చాలా ఉన్నాయి, చాలా ఈజీ ప్రైస్ అనమాట. సో మనం అదమ్మినా కూడా మనకు వస్తుంది ఇన్సెంటివ్, లేదు ఇవన్నీ చూపించిన తర్వాత ల్యాండ్ అమ్మినా వచ్చింది ఇన్సెంటివ్. సో ఈ 2 వస్తున్నాయి మనకి ఇన్కమ్స్ అనమాట. సో మనం ఆలోచించిన అవసరం లేదనమాట, ఫస్ట్ పాయింట్. ఇంకో పాయింట్ ఏంటంటే ఇప్పుడు సారు ఇంత కష్టపడి పనిచేసేది మన ఇంట్లో వాళ్ళు, మన ఇంట్లో ఇంటి పెద్ద ఆలోచించడానికంటే కూడా మనకంటే ఎక్కువ ఆలోచిస్తాడు అనమాట సార్ మీ గురించి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి, అంటే మీకు ఏదైనా క్లారిఫికేషన్ కావాలని చెప్తాను. ఓకే సార్, పైకి మనము ప్రతి వెంచర్లో ఏం చెప్తున్నామంటే 100 kg చెప్తున్నాము, సీఎం చెప్తున్నాం అనమాట. మీకు ఇప్పుడు కూడా అదే చెప్పండి కస్టమర్స్కు, కానీ మీ నాలెడ్జ్ కోసం అనేసి రియాలిటీ చెప్తున్నాను. ఇప్పుడు ఇది మనకు ఒక చెట్టుకు వచ్చిన కొమ్మ అండి. ఇది మన ప్రతి వెంచర్లో ఏ వస్తుంది, బి వస్తుంది, సి వస్తుంది. అంటే ఒకే చెట్టులో ఏ గ్రేడ్ ఉంటుంది, బి గ్రేడ్ ఉంటుంది, సి గ్రేడ్ ఉంటుంది అనమాట. సో అది ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ చెట్టు కట్ చేస్తాం, మెయిన్ లాగ్ ఉంటుంది కదా, మెయిన్ లాగ్ కింద మనం డైమెన్షన్ చూసినట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ 1 feet ఉందనుకోండి, అదే 1 feet లాగు ఎక్కడ దాకా వస్తుందో ఆడ దాకా కట్ చేస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ దాకా వచ్చింది అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒకటే డయామీటర్ చూసారా, ఇక్కడ కట్ చేసి ఇదంతా ఏ కిందకి వస్తుంది అనమాట. సో ఇదంతా క్రాస్ చూసారా, ఇదంతా బి వెళ్ళిపోతుంది అనమాట. షేప్ లేనిది సి అనమాట. అంటే మన ప్రతి వెంచర్లో ఏబిసి 3 వస్తాయి. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఒకటి చూపిస్తాను, తర్వాత మీరు దీని గురించి స్టడీ చేయొచ్చు, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది పర్మిట్ అనమాట. పర్మిట్ అంటే ఏంటంటే చిత్తూరులో మనం కొనే సరుకు ఉంటుంది చూసారా, ఆ సరుకు ఎక్కడ కొన్నారు, ఎన్ని చెట్లు కొన్నారు, ఎంత వెయిట్ వచ్చింది, మొత్తం ఫారెస్ట్ వాళ్ళు మొత్తం దీంట్లో లిస్ట్ ఇస్తారు అనమాట మనకి. దీంట్లో మనం యావరేజ్ చూసుకున్నామంటే 350 kg పైన వచ్చిందండి. ఒక చెట్టు 340 kg పైన వచ్చింది. మనం చెప్పేదంతా 100 kg చెప్తున్నాం. ఏ చెప్తున్నాం, సి చెప్తున్నాం. అంటే సి చెప్తున్నాము, 100 kg చెప్తున్నాం. కానీ రియాలిటీలో ఏంటంటే ఏబిసి 3 వస్తాయి, తర్వాత 340 kg పైన వస్తుంది అనమాట. అంటే మీకు చెప్పేది 1/4 చెప్తున్నాం కస్టమర్కి. అంటే చాలా డౌట్స్ ఉంటుంది, కోట్లు చెప్తున్నాము, వస్తున్నారా, కోట్లు కాదంటే ఇంకా మల్టిపుల్ అవుతుంది అనమాట మనకి. సో మీకు ఎందుకు ఇంత నాలెడ్జ్ ఇస్తున్నానంటే మీ ధైర్యం కోసం చెప్తున్నాను అనమాట. మెయిన్ థింగ్ రియాలిటీ అనేది చెప్తున్నాను మీకు. రేపు పొద్దున మీరు వెళ్ళినప్పుడు కస్టమర్కి సి చెప్పాలి, తర్వాత 100 kg చెప్పాలన్నమాట. ఎందుకంటే మీకు దొంగ ఉంది కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నా, ఇక్కడ మీకు లిస్ట్ ఉంది కాబట్టి చూపించగలుగుతున్నా. ఇవన్నీ మన కస్టమర్ చూపించలేం కదా. ఈ దొంగ పట్టుకెళ్ళి చూపిస్తామనుకోండి, లోపల వేస్తాం మనల్ని. సో మీకు ఒక ఎక్స్ప్లెనేషన్ ఎందుకు ఇస్తున్నానంటే మీకు ఒక కాన్ఫిడెన్స్ కోసం అన్నమాట, నమ్మకం కోసం. ఒక మన హార్ట్లో ఎక్కడ కూడా చిన్నగా కొంచెం డౌట్ ఉంటుంది, వస్తుందా రాదా, నిజంగా వస్తుందా, పోనీ లేదు 1 కోటి రూపాయలు చెప్పేది 2 సెంట్లకు అర్థం వచ్చిన సార్ అనుకునే ఒక చాలా వాళ్ళు ఉన్నారనమాట ఇక్కడ. అది కాదనమాట, మనం చెప్పే కంపెనీ చెప్పేది 1/4 చెప్తుంది అనమాట. 100-200% మనకు ఏబిసి 3 వస్తాయి, 100 kg పైన వుడ్ వస్తుంది అనమాట. ఓకేనా.
అంటే నేను చెప్పేది ఆన్ పేపర్ ఉందండి, లీగల్గా గవర్నమెంట్ ఇచ్చిన పేపర్ చూసి మీకు చెప్తున్నా, అంతేకాని నేను ఓవరాల్గా నేను ఇస్తాను చెప్పట్లా. ఇక్కడ ఆల్రెడీ 12 వుడ్ ఉంది, చెక్ చేసుకోవచ్చు. ఏబీసీ అంటే ఏంటనేది అది రియాలిటీ అనమాట. ఎందుకు మీకు ఫస్ట్ నుంచి చెప్పట్లేదు ఏబీసీ అని రియాలిటీ ఎందుకు చెప్పలేదంటే, మీకు వుడ్ ఉండి ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థమవుతుంది అనమాట. కస్టమర్కి అయినా వుడ్ ఉండి ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థమవుతుంది అనమాట. మనము పేపర్లో కానీ ఏదన్నా మనము ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఎక్కడన్నా వుడ్ స్మగ్లింగ్ చేసేటప్పుడు కార్లు పట్టుకుంటారు, కారు బైక్ సంథింగ్ లారీ పట్టుకున్నప్పుడు అవి పట్టుకున్న దుంగలన్నీ ఈక్వల్గా ఉంటాయి, ఎక్కడ కూడా బెండ్లు ఉండవు, కరెక్ట్ సైజులో ఉంటాయి. మీరు చూసినట్టు ఇప్పుడు గూగుల్ చేసినా కూడా మీకు కనిపిస్తుంది అనమాట. అంటే సిలిండర్గా షేప్లో ఉన్నట్టే ఉంటాయి అనమాట. వాళ్ళు ఏం చేస్తారు, స్మగ్లర్స్ చెట్టు కొట్టిన తర్వాత దీన్నంతా స్క్రాప్ అక్కడ వదిలేసుకుంటారు, ఓన్లీ ఏ గ్రేడ్ తెచ్చుకుంటారు, అంతే కదా. ఏదైనా వాల్యూ తెచ్చుకుంటారు కానీ అన్ని వాల్యూ తెచ్చుకోరు కదా. సో అలా వాళ్ళు ఏ గ్రేడ్ అనేది అనమాట అలా ఉంటుంది, సిలిండర్గా షేప్లో ఒకటే షేప్లో ఉంటుంది అనమాట. మనకు ఏబీసీ 3 వస్తుంది. తర్వాత మనకు చెప్పిన 100 కేల కంటే 350 కేలు వస్తుంది, 200 కేసులు ఈజీగా వచ్చేస్తుంది. మనం చెప్పిన ₹1,00,00,000 3 కోట్లు ఇచ్చిన ఆశ్చర్యపోవడం లేదు. ఇంకో విషయం ఏంటంటే, మన మ్యూచువల్ అగ్రిమెంట్లో కూడా ఈక్వల్ రేషన్ రాస్తున్నాం, ఎంత వస్తుందో అంతే. ఇంకో విషయం మీకు డౌట్ రావచ్చు, అక్కడెక్కడో అమ్మేసాం మేము, మా కస్టమర్ కొన్నాడు, కానీ మీలో చాలా కస్టమర్స్ ఉంటారు. ఎగ్జాంపుల్ చెప్తాం, మీ కస్టమర్స్ అనుకోండి, నేను కొన్నాను అక్కడెక్కడో ఉంది, ప్రకాశం డిస్ట్రిక్ట్ నెల్లూరు డిస్ట్రిక్ట్లో ఉంది, నేను ఇక్కడ ఇంట్లో ఉంటే నైట్ వాళ్ళు కొట్టుకొని వెళ్ళిపోతే ఎందుకు పరిస్థితి మీకు డౌట్ వస్తుంది అనమాట. దీంట్లో కూడా చెప్తున్నా చూడండి, ఈ తర్వాత చెక్ చేసుకోండి, మీకు చెప్పేదంతా పాయింట్ నోట్ చేసుకుని తర్వాత చెక్ చేసుకోండి. దీన్ని Form 6 అంటారండి. దీని Form 6 ఏంటంటే, ఆ రైతు దగ్గర నుంచి కొన్నప్పుడు ఆ రైతు దగ్గరలో పెట్టుకొని మొత్తం కట్ చేస్తారు. కట్ చేసి దీంట్లో ఎన్ని కేజీలు వచ్చింది, ఎన్ని చెట్లు కట్ చేశారు, ఏ సర్వే నెంబర్ కట్ చేసి మొత్తం దీంట్లో లిస్ట్ ఉంటుంది. దీంట్లో ప్రతి ఒక్క లిస్టు మీద రైతు సైన్ చేయాలి, అంటే కస్టమర్ సైన్ చేయాలి. కస్టమర్ సైన్ చేయండి ఈ పర్మిట్ రెడీ అవ్వదు, అంటే ఫారెస్ట్ వాడు అనుమతి ఇవ్వడు. ఫారెస్ట్ అనుమతి ఇవ్వడానికి కూడా తెచ్చుకోవడం కావాలన్నమాట. అంటే ప్రతిదీ ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. అంటే కస్టమర్ వచ్చి మన సైట్లో వచ్చి చూసి సిగ్నేచర్ చేసేంత వరకు పర్మిట్ రెడీ అవ్వదు. పర్మిట్ రెడీ కాలేదనుకోండి అసలు వుడ్ ఇక్కడికి రాదు. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే, మనం ఇన్ని ఫామ్ ల్యాండ్స్ చేసినా కూడా ఏ ఫామ్ ల్యాండ్లో కూడా ఒక్క చెట్టు కట్ చేసడానికి మనకు రైట్స్ లేవు కంపెనీకి. ఖచ్చితంగా కస్టమర్ రావాలా, కస్టమర్ అర్జీ పెట్టుకోవాలి గవర్నమెంట్కి, ఉంటేనే కట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఆ ఖర్చులన్నీ కంపెనీ భరిస్తుంది, ఇబ్బంది ఏం లేదు. కానీ కస్టమర్ ప్రెజెన్స్ లేదంటే వుడ్ కటింగ్ జరగదు, 100% ఉండాలి. తర్వాత ఏంటంటే, మనం ఆన్ స్పాట్ చూస్తాం, మొత్తం అంతా కట్ చేసిన తర్వాత మీ ఫామ్ ల్యాండ్లో మీ సంబంధించిన మార్కెటింగ్ అసోసియేషన్ ఉంటారు కదా, వాళ్ళతో పాటు కస్టమర్లు వస్తారు కదా, ఎందుకంటే వాళ్ళు కూడా షేర్ పడడం తెలుసుకోవాలి కదా ఎన్ని కేలు వస్తుంది అనేసి. సో అట్లా మనం ఏం చేస్తారంటే, అక్కడే మనము కాటా వేసి మీ ల్యాండ్లో ఈ 14th వెంచర్ 14th వెంచర్ అనుకోండి, దాంట్లో ఈ ప్లాట్లో ఇన్ని కేజీలు వచ్చిందని మీ భాగానికి ఏబీసీ ఇంత వచ్చింది, మీ అమౌంట్ ఇంత అని చెప్పి మనం వైట్ అమౌంట్ వేస్తాం అనమాట. అది ఓకేనా. అంటే మీరు ఏ విధంగా కూడా డౌట్ పడని అవసరం లేదండి, ఫస్ట్ పాయింట్. తర్వాత మన ఇండస్ట్రీ గురించి వస్తే, ఫస్ట్ మనం ఇక్కడ తయారయ్యేది వచ్చేసి డైరెక్ట్ వుడ్ ఇండస్ట్రీ, అంటే వుడ్ బేస్డ్ థింగ్స్ అనమాట. బొమ్మలు కావచ్చు, ఫర్నిచర్ కావచ్చు, మెయిన్ డోర్స్ కావచ్చు, దాలమందిరాలు కావచ్చు, పూజా మందిరం కావచ్చు, తర్వాత ఈ పూసలు కావచ్చు, అదే మాలలు కావచ్చు, అన్ని ఇక్కడ తయారవుతాయి అనమాట. సో ఇక్కడ నుంచి వచ్చిన పౌడర్ని మనం ఎక్కడ పంపిస్తామంటే, BO ఇంటర్నేషనల్ గుర్గాంలో ఉంది, అంటే నోయిడా దగ్గర ఉందన్నమాట. వాళ్ళు పంపిస్తాం. వాళ్ళు ఏం చేస్తారంటే, ఫస్ట్ సార్ ఏం చేశాడంటే, మొత్తం ఇండియాలో టాప్ మోస్ట్ 5 కంపెనీస్ సెలెక్ట్ చేశాడు, ఇది కాస్మెటిక్స్ సంబంధించింది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ 5 కంపెనీస్లో ది బెస్ట్ కంపెనీ BO ఇంటర్నేషనల్ని మనం సెలెక్ట్ చేసుకొని ఆ కంపెనీకి వెళ్ళి, ఆ కంపెనీ టర్న్ ఓవర్ పర్ మంత్ వచ్చేసి 500 CR అనమాట. అంత పెద్ద కంపెనీ మనం టైఅప్ అయ్యాం. ఎందుకంటే మనం టైఅప్ అయ్యాం కాస్మెటిక్స్ అనేది చాలా సెన్సిటివ్ థింగ్ అనమాట. ఏది బట్టి కలిపేసి పూసుకున్నాం అనుకో తేడా వచ్చేస్తుంది కదా. ఖచ్చితంగా FDA అప్రూవల్, ది బెస్ట్ 30 years ఎక్స్పీరియన్స్ ఉన్న కాస్మెటిక్ కంపెనీ మనం టైఅప్ అయ్యాం అనమాట. వాళ్ళు ఏం చేస్తారంటే, థర్డ్ పార్టీ మ్యానుఫ్యాక్చరర్స్, అంటే మనం ఏమన్నా మనం అడిగామనుకోండి వాళ్ళు రెడీ చేసి మనకి ఇస్తారు. అలాగే మనం ఏం చేస్తాం, సార్ ఏం చేశాడంటే పౌడర్ పంపించేసి చేయమని చెప్తే వాళ్ళు 1 month మనకు పలకలేదు. ఎందుకంటే రెడ్ సైల్ అంటే వాళ్ళు భయపడ్డారు, మనకంటే ముందు భయపడిపోయి ఎందుకు వచ్చింది అనుకోలే, ఇంత పెద్ద కంపెనీకి మళ్ళీ రెడ్ సైల్ చేసి ఎందుకు ఇరుక్కుంటామని వాళ్ళు కామ్ అయిపోయారు. మనం ట్రై చేయంగా వాళ్ళు ఇండియా మన ఏపీకి తర్వాత తెలంగాణకు మనం ఇచ్చిన లైసెన్స్ చెక్ చేసుకొని, సో నవేసాయి ప్రాజెక్ట్స్ ఎగ్జామ్ 2 జెన్యూన్ అని తెలిసిన తర్వాత అపాయింట్మెంట్ ఇస్తారు. సారు ఒక సామాన్యమైన వ్యక్తిగా, అంటే ఒక చిన్న పిల్లవాళ్ళ వెయిట్ చేయడం జరిగింది అన్నమాట. అక్కడ వాళ్ళ కంపెనీ దగ్గర రూమ్ తీసుకున్నాం, సార్ ఇద్దరం కలిసి వెయిట్ చేసిన తర్వాత 3 daysకు వాళ్ళు వెరిఫికేషన్ పిలిచిన తర్వాత, సార్ మీకు ఏం కావాలండి, మీకు వెయిట్ చేసినందుకు సారీ అని చెప్పి వాళ్ళు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేశారు మొత్తం అంతా కూడా. మా లీగాలిటీ మాకు ఉంటుంది కాబట్టి, రెడ్ ఛానల్ కాబట్టి మాకు భయంతో మిమ్మల్ని ఆపి మేము చెక్ చేసుకున్నామని చెప్పారు. సార్ నో ప్రాబ్లం, చెక్ చేసుకోండి, ఇబ్బంది లేదని చెప్పారు సార్ కూడా.
అంతా ఓకే అయిన తర్వాత మనం సార్ పిలిచి ఏమేమి కావాలని చెప్పి మొత్తం అంతా లిస్ట్ ఇచ్చాడు సార్. ఫేస్ వాష్, ఫేస్ క్రీమ్, లోషన్స్, బాడీ వాష్లు, ఇట్లా చాలా థింగ్స్ ఇచ్చాడు అనమాట. ది బెస్ట్ క్వాలిటీ కావాలి, నెంబర్ 1 క్వాలిటీ కావాలి, రేటు గురించి నువ్వు కాంప్రమైజ్ కావాకండి, ది బెస్ట్ కావాలని చెప్పి అక్కడే ఒక 1 వీక్ ఉండి మనం అంతా రెడీ చేసుకుని శాంపుల్ తీసుకుని వచ్చామన్నమాట హైదరాబాద్కి. అది తర్వాత దాని ప్రింటింగ్ కావచ్చు, దాని డిజైనింగ్ కావచ్చు, దాని గోల్డ్ అండ్ చూసారా, గోల్డ్ అండ్ రెడ్, దీంట్లో ఒక థీమ్ ఉంది. మనది ఏమంటారు, బంగారం అంటారు, అంటే ఎర్ర బంగారం అంటే రెడ్ గోల్డ్, అంటే రెడ్ ఉంటుంది గోల్డ్ ఉంటుంది, సార్ థీమ్ అనమాట అది. అంటే మన ప్రోడక్ట్ అనేది కూడా రెడ్ గోల్డ్ ప్రోడక్ట్ ఉండాలని చెప్పి రెడ్ గోల్డ్ థీమ్తో మనం సార్ డిజైన్ చేశాడు అనమాట. ప్రతి ఒక్క లోగో కావచ్చు, థీమ్ కావచ్చు, ఇంక్లూడింగ్ ఈ పంపు చూసారా, చిన్న థింగ్ అది పంపు, అది కూడా దగ్గర నుండి పరిశీలించి తీసుకున్నాడు అనమాట. దేంట్లో కాంప్రమైజ్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కొన్న తర్వాత ఇది పడేదంటే పడేది అయిపోయిన తర్వాత అంత ముద్దుగా ఉంటుంది అనమాట. తర్వాత అంటే మన వాష్రూమ్లో చూస్తూ ఉంటుంది, అంత బాగా సార్ డిజైన్ చేయించాలి మనం మొత్తం కూడా ప్రతిదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే కాదు, వెంచర్లోకి వెళ్ళా కూడా కార్ పక్కన పెట్టి బైక్ వేసుకొని ప్రతి వెంచర్లో కానీ ప్రతి ప్లాట్ తిరుగుతాడు ఆయన, ప్రతి రోడ్డు వెళ్తాడు. ఎందుకంటే మనందరికీ ఏమో కనిపిస్తుంది, ఎర్రచందన ముక్కలు కనిపిస్తాయి, కానీ ఒక్కో చెట్టు 2 లక్షల పైన వాల్యూ కనిపిస్తుంది ఆయనకి. ఏ చెట్టు అయినా బాగలేదనుకోండి, ఖచ్చితంగా మనము యాక్షన్ తీసుకుంటాం సార్. ఇంకోటి ఏంటంటే మనకు ప్రతి ఇయర్ అగ్రికల్చర్ సంబంధించిన వాళ్ళు ఉంటారు, మన గవర్నమెంట్ కింద, వాళ్ళకి మనం సపరేట్ జీతం ఇస్తున్నాం. ఎందుకు ఇస్తున్నామంటే మన ఫామ్ ల్యాండ్స్ను వాళ్ళు ప్రత్యేకంగా చూసేదానికి మనం సపరేట్ జీతం ఇస్తున్నాం. అంటే గవర్నమెంట్ జీతం ఇస్తుంది, మనము జీతం ఇస్తున్నాం. అంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ ప్రకాశం డిస్టిక్ ఉంది, ఆ డిస్టిక్ వాళ్ళంతా ఆ డిస్టిక్ అంతా కవర్ చేయాలి, ఆ డిపార్ట్మెంట్ వాళ్ళంతా. నెల్లూరు ఉంది, కవర్ చేయాలి. ఎందుకు కవర్ చేయాలంటే మెయింటెనెన్స్ అనమాట. ఈ చెట్టులో మెయిన్ వచ్చేసి మ్యాజిక్ మెయింటెనెన్స్ అనమాట. చెట్టు వేయడం మ్యాటర్ కదండి. ఇప్పుడు చెప్పినట్టు లోపల మీరు 2 లాట్స్ చెక్ చేశారు. ఒక లాట్ ఏమో మొత్తం అన్ని సన్నాలు ఉన్నాయి, కొమ్మలు ఉన్నాయి, అది వచ్చి 79 చెట్లు, అది 90 years చెట్టు అనమాట. అది చెట్లు అన్నీ కూడా. ఇటుపక్క లాట్ చూసారా, మొత్తం ముద్దులు పెద్దవి ఉన్నాయి, సన్నాలు తక్కువ ఉన్నాయి అనమాట. ఎందుకంటే ఈ రైతు వేసి వదిలేశాడు, కొమ్మలు కట్ చేయడం కావచ్చు, ఏం చేయాలి, మెయింటెనెన్స్ 0 మెయింటెనెన్స్. 79 చెట్లకు మనం 1,70,00,000 ఇచ్చినాం. ఓకే, ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తున్నా, 79 చెట్లకు మనం 1,70,00,000 ఇచ్చినప్పుడు అదే 34 చెట్లకు 2,50,00,000 ఎందుకు ఇచ్చాము? ఒకటే కారణం, తక్కువ ఏజ్, ఓకే, మెయింటెనెన్స్ బాగా చేశాడు. మనకేమవుతుంది, ఏ గ్రేడ్ ఎక్కువ వచ్చింది దాంట్లో, దీంట్లో ఏ గ్రేడ్ తక్కువ వచ్చింది, ఆ రేషియో అనమాట. మనం కొనేటప్పుడు రైతు దగ్గర నుంచి ఏబీసీ అని కొనట్లేదండి, బల్క్ కొనేస్తాం అనమాట. ఎందుకంటే మనం వెళ్ళిపోయి ఆ రైతు పండిన కొమ్మలు చూడొచ్చు, మెయింటెనెన్స్ చూడొచ్చు, దాన్ని బట్టి మనం కొంటాం అనమాట. ఇంకోటి ఏంటంటే మ్యాజిక్ వాటర్ అనమాట. వాటర్ని ఎక్కువ పట్టకూడదు. ఇన్ కేస్ దీనికి వాటర్ ఎక్కువ పట్టారనుకోండి, ఇష్టాన్ని తాగేస్తుంది, తాగేసి ఈ రెడ్ కాస్త వైట్ అయిపోద్ది, లోపల హర్వుడ్ రాదనమాట. సో మనం ల్యాండ్ ఏం చేస్తాం, ల్యాండ్ చెక్ చేసేటప్పుడు వాటర్ లెవెల్ చెక్ చేసుకుంటాం, సాయిల్ చెక్ చేసుకుంటాం, ఆ కొమ్మలు బాగున్నాయి లేదా ఎక్కువ ఏమన్నా కొమ్మలు ఉన్నాయనుకోండి, దాని రేట్ అనేది 0 పడిపోతుంది అనమాట. ఇక్కడ రెడ్ శాండ్ వాల్యూ థింగే, కానీ మెయింటెనెన్స్లో ఉంటుంది అనమాట మెయిన్ మ్యాజిక్ అనమాట. అది చిన్న ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడే మీకు చెప్తున్నా కదండి, కొమ్మలు ఎక్కువ ఉన్నాయనుకోండి, ఆ చెట్టు రెడ్ శాండ్లే కావచ్చు. ఇందాక సార్ ఒక చెట్టు, సార్ ఉన్నారు, ఇక్కడ ఉన్న చెట్టు చూపించాడు, 4 feet దాకా బాగా వచ్చింది, 4 feet నుంచి మొత్తం డైవర్ట్ అయిపోయింది, అది 30 years చెట్టు. అదే 4 feet లావు, అదే స్ట్రైట్ వెళ్ళిపోయింది అనుకోండి, దాని వాల్యూ అనేది మల్టిపుల్, అంటే కోట్లలో వెళ్ళిపోతుంది అనమాట. అక్కడే మ్యాజిక్. ఓకేనా, మన ఫామ్ ల్యాండ్ ప్రతి ఫామ్ ల్యాండ్ మీరు చూసినట్టయితే 4 కావచ్చు, 5 కావచ్చు, 6 కావచ్చు, కొమ్మలు కట్ చేసుకుంటూ మనం వెళ్ళిపోతుంది అనమాట. అంటే సార్ ఏం ఆలోచిస్తున్నాడు అంటే ప్రతి వెంచర్లో మనం ఏ గ్రేడ్ మ్యాక్సిమం తీయాలని ఆలోచిస్తున్నాడు కాబట్టి మనం కట్ చేస్తున్నాడు కొమ్మలు. అంటే ఏ అనేది 100% వస్తుందండి, కొమ్మలు కట్ చేసి మెయింటైన్ చేస్తే 100% ఏ వస్తుంది, బి వస్తుంది, సి అనేది లాస్ట్లో కొసలంతా సి కిందకి వెళ్ళిపోతుంది అనమాట. మళ్ళీ రూట్స్లో ఇన్కమ్ వస్తుంది. ఓకేనా, తర్వాత మనం ఏం చేస్తున్నాం, ఈ రెడ్ శాండిల్ ప్రోడక్ట్ అంతా ఇక్కడ తయారు చేస్తున్నాం, కాస్మెటిక్స్ బిఓ ఇంటర్నేషనల్ గురుగాన్ తయారు చేస్తున్నాము. తర్వాత మనము ఇది హెర్బల్ వస్తుంది కొత్తగా, హెర్బల్ ప్రొడక్ట్స్ కూడా మనం వేరే కంపెనీతో టై అయిపోయాం అనమాట. ఈ 2 వేరే కంపెనీ ఎందుకు టై అయిపోయామంటే మనకు రెడ్ శాండిల్ పౌడర్ ఉంది అంతే, దాని తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలంటే దానికి చాలా పెద్ద కథ. అది సింపుల్గా మనం రెడ్ శాండిల్ వేరే దాన్ని కలిపించి తాగమంటే దాన్ని తాగలేం కదా, దానికంటే ప్రొసీజర్స్ ఉంటాయి, దానికంటే కంపెనీ ఉంటుంది, దానికంటే ల్యాబ్స్ ఉంటాయి, మంచి ల్యాబ్ మంచి కంపెనీ మనం టై అయిపోయి పౌడర్ వాళ్ళు పంపించి రెడ్ శాండిల్ టీ అండ్ రెడ్ శాండిల్ వెయిట్ లాస్ పౌడర్, రెడ్ శాండిల్ క్యాప్షూల్స్ మొత్తం అన్నీ అక్కడ తయారు చేస్తున్నాడు సార్ అనమాట. అంటే మనకు ఏంటంటే అందరూ అనుకుంటారు ఈ బొమ్మలు ఎన్ని అమ్మాలి, తర్వాత ఈ ఏమంటారు కాస్మెటిక్స్ ఎన్ని అమ్మితే ఎంత వస్తుంది డబ్బులు అనుకుంటారు అనమాట. మీకు మెయిన్ థింగ్ వచ్చేసి టేక్ అనేది రీప్లేస్మెంట్ అనమాట. ఒక టేకు చెక్క ఇంటికి ఎక్కడైతే వాడతారో అక్కడ మనం రీప్లేస్మెంట్ చేస్తారనమాట. దీన్ని ఎలా అంటే మెయిన్ డోర్ ఉందండి, ఆ దర్వాజా కానీ స్టార్ట్ చేస్తాం ఫస్ట్. ఏ ఇంటికైనా కూడా మినిమం డోర్కు అనేది అమౌంట్ పెడతారు, లోపల ఎట్లన్నా ఉంది పర్లేదు, కానీ మెయిన్ డోర్ అయితే నీట్గా ఉండాలనుకుంటారు కదా, అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం అనమాట. మెయిన్ డోర్ ఇది,
మెయిన్ దర్వాజా ఇది, పూజా మందిరము, విగ్రహాలు కానీ స్టార్ట్ చేస్తాం. మన ఎల్బీ నగర్లో ఆఫీస్ ఓపెన్ అవుతుంది తొందరలో. అక్కడ ఏమవుతుందంటే ఒక మార్కెటింగ్ పీపుల్ ఉంటాడు, కార్పెంటరీ ఐడియా ఉండేవాళ్ళు. మీరు కస్టమర్ ఫర్ ఎగ్జాంపుల్ సార్ వచ్చేసి ఒక కస్టమర్ని తీసుకెళ్ళాడు ఆఫీస్కి, సార్కి ఐడియా ఉంటుంది, అన్నీ ఉంటాయి, తీసుకెళ్ళి కూర్చోపెట్టిన తర్వాత సార్ మీకు మీ ఇంటి బడ్జెట్ ఎంత అని అడుగుతారు ఫస్ట్. ఆ బడ్జెట్ 2 కోట్లు 3 కోట్లు చెప్పినాడు కదా, దాని ఆలోచన బట్టి మనము ఇస్తాం. ఏది ఆ ప్రొడక్ట్స్ సంబంధించిన లిస్టు ఏమి ఇస్తాము, మీ మెయిన్ డోర్ కావాలి, దాల్మందిరం కావాలి, పూజా మందిరం కావాలి, టేక్తో వాడితే ఇంత, లేదా రెడ్ సన్తో వాడితే ఇంత, రెడ్ సన్ బెడ్ వాడితే ఇంత, టేక్ బెడ్ వాడితే ఇంత, మొత్తం కొటేషన్ ఇచ్చిన తర్వాత పెద్ద వేరియేషన్ ఉండదు అనమాట. ఆటోమేటిక్గా మోల్డ్ క్లోజ్ చేస్తాం. తర్వాత రెడ్ సన్ గొప్పతనం ఏంటి, టేక్ గొప్పతనం ఏంటి, 2 చెప్తాం. అక్కడ చెప్తే ఆటోమేటిక్గా మీ క్లోజింగ్ అనేది చాలా ఈజీ అవుతుంది అనమాట. మీరు అక్కడికి వెళ్ళి అక్కడే సబ్జెక్ట్ చెప్పి అక్కడే మీరు పాటలు పడేదానికంటే ఆఫీస్ తీసుకొచ్చారనుకోండి, ఆటోమేటిక్ క్లోజ్ అయిపోద్ది స్టార్టింగ్ అంతా కూడా. అంటే సార్ ఏం చేస్తున్నాడు, రెడ్ శాండిల్ ఫార్మింగ్ కానించి, రెడ్ శాండిల్ తెచ్చి ప్రొడక్ట్స్ చేసేది కానించి, అది మార్కెటింగ్ చేసి ఒక నాలెడ్జ్ ఇచ్చేదాని కానీ మొత్తం ఏ ప్రాజెక్ట్ సారే చూస్తున్నాడు. మనం ఏం చేయాలి, జస్ట్ కస్టమర్ని తీసుకెళ్ళాలి లేదా టీం తీసుకెళ్ళాలి. ఆటోమేటిక్గా మీ వ్యాపారానికి 100% ఎఫర్ట్ పెడుతున్నానండి. అట్లా 100% ఆయన ఉంది. ఓకేనా, మీరు ఎంత పెడతారని మీ చాయిస్ అనమాట. తర్వాత ఇంకేంటంటే డౌట్స్ ఏదైనా ఉంటే మీరు క్లారిఫై చేసుకోండి. అంటే ఇంకేమన్నా కొంచెం సార్ ఏమంటే ఎనీ డౌట్స్ మీకు ఏమన్నా సందేహాలు అంటే ఇప్పుడు ఇక్కడ మీటింగ్ లాగా అనుకోమాకండి, ఒక రెడ్ శాండిల్ గురించి అవగాహన సదస్సు అనుకోండి. ఎనీథింగ్ డౌట్ అనమాట. ఈ డౌట్ అడిగితే ఏమనుకుంటాడు సార్, ఈ డౌట్ అడగచ్చు అడగకూడదు ఏముండవు. ఒకవేళ మీకు సార్ వల్ల వచ్చిన అవకాశం ఇది మీరు మిస్ చేస్తున్నారు అనుకోండి, ఆ డౌట్ ఎప్పటికీ అట్లే ఉండిపోతుంది. ఎందుకు డౌట్ అడగమంటున్నానంటే, మీరు కస్టమర్ వెళ్తారు, కస్టమర్ ఏం ఆలోచిస్తాడు, ఫస్ట్ నెగిటివ్ ఆలోచిస్తాడు. నెగిటివ్ క్వశ్చన్స్ మీకు వస్తాయి. ఫస్ట్ కొంట అని చెప్పి ఎప్పుడు కూడా పోతానే కొంట అప్లికేషన్ అని చెప్పి అడగడు. ఏంటి పండుతుంది, ఏడ పండుతుంది, ఏడ మొత్తం అన్ని నెగిటివ్ క్వశ్చన్లు అడుగుతారు అనమాట. ఆ నెగిటివ్ వచ్చిన క్వశ్చన్స్ మీకు కొన్ని ఆన్సర్ ఉన్నప్పుడు అది నెగిటివ్ అయిపోద్ది అనమాట. ఆ ప్లాట్ అనేది క్యాన్సిల్ అయిపోద్ది కదా. సో అలా ఏదన్నా అవుతే, అట్లా ఏదైనా మీకు డౌట్స్ ఉంటే, మీ మనసు ఏదైనా ఉంటే అడగండి, పర్లేదు. ఏమండి ల్యాండ్ కొన్నారు, ఓకే, డైరెక్ట్ ఫర్మే రేస్ చేస్తారా, పర్సనల్ రేస్ చేస్తారా? ఇది ల్యాండ్ కొనమన్నారు కదా, ల్యాండ్ కొన్నాక కస్టమర్ కొన్న సైట్కు ఫర్మే రేస్ చేస్తారా, పర్సనల్ మీద ఉంటుంది అంటున్నారు. మీరు పర్సనల్ మీ పేరు మీద ఉంటుంది అనమాట. అదే నేను కొన్నానండి, 1 ఎకరం మీ ప్రకాశం డిస్ట్రిక్ట్ కొన్నాను, 1 ఎకరం కొన్నాను. కొన్నాక దాంట్లో మీరు డెవలప్ చేస్తున్నారు, ఇది శాండిల్వుడ్ పెడతాను అన్నారు. తర్వాత ఆ ఎకరం ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఎట్ ద టైమ్ ఆఫ్ పర్చేసింగ్ అయినాక నా మీద రిజిస్టర్ చేస్తారా, ఫర్ మీద రిజిస్ట్రేషన్ కదా? ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇది నాగోల్ మీటింగ్ కోసం అర్థమైంది, రాలేదు ఇక్కడికి. కూర్చోండి సార్. ఫస్ట్ ఎన్ఎస్పి అనేది ల్యాండ్ కొనే ముందు సాయిల్ టెస్ట్ రిపోర్ట్ తీసుకుంటుంది. ల్యాండ్ ఏముంటుంది అంటే పట్టా భూమి మాత్రమే ఉంటుంది. కొని కంపెనీ చేయించుకొని డెవలప్మెంట్ చేస్తుంది. ఏం డెవలప్మెంట్, ఫస్ట్ మేము చుట్టుముట్టు డైమండ్ ఫిక్సింగ్ చేస్తాం, తర్వాత రోడ్లు కటింగ్ చేస్తాం 30 feet 25 feet. తర్వాత ప్లాంటేషన్ ఉంటుందండి, ఆ తర్వాత డ్రిప్ ఇరిగేషన్, తర్వాత ప్లాట్ నెంబర్ ఉంటుంది. ప్రతి ప్లాట్ నెంబర్ హద్దులు. ప్రతి కస్టమర్కు ఇచ్చేటప్పుడు భూమితో పాటు ఎర్రచందనం మొక్కలతో రిజిస్టర్ చేస్తాం. ఫస్ట్ మీకు ఇచ్చేది 4 ఇస్తాం, 4 డాక్యుమెంట్ ఇస్తాం. ఫస్ట్ పాయింట్ సేల్ డీడీ. ఆ సేల్ డీడీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే నీ జనరేషన్ వరకు కూడా లీగల్ పరంగా ఎటువంటి ఇబ్బంది కాకుండా ఒక డిఫరెంట్ ఫార్మెట్లో డాక్యుమెంట్ తయారు చేసాం. సెకండ్, లింక్ విత్ లీగల్ ఒపీనియన్. అందరూ లింక్ ఇస్తారు, బట్ లీగల్ ఒపీనియన్ ఎవరు లీగల్ ఒపీనియన్ ఇస్తాం. థర్డ్ వచ్చేసేది పట్టాదారు పాస్బుక్ వస్తుంది మీ పేరు మీదనే. ఎందుకంటే ఈ స్పెషల్ పట్టాదారు పాస్బుక్. పట్టాదారు పాస్బుక్ ఉన్నప్పుడు రేపు రెడ్ శాండల్ మీద నీకు 2 కోట్లు కానీ 3 కోట్లు కానీ నో ఇన్కమ్ ట్యాక్స్, నో జిఎస్టీ, బికాజ్ యువర్ ఫార్మర్. ఫోర్త్ వచ్చేసి ఎంఓయూ. నీ భూమిలో ఉన్న మొక్కలను 12 ఏళ్ళ వరకు నేనే పెంచి పెద్ద అమ్మించే బాధ్యత మాదే అని ఎస్ఆర్ఓలో రిజిస్ట్రేషన్ కాకండి. క్లియర్ అండి? జీరో మెంటరెన్స్. డౌట్స్? ఇప్పుడు 1 ఎకర్లో ఎన్ని చెట్లు పెట్టగలరు? 420 అండి. ప్లాట్ డివైడ్ చేసేస్తారా లేకుంటే మొత్తం వెంచర్ కట్ చేస్తారు, కట్ చేసి ఈక్వల్ షేర్లు ఇస్తారు అనమాట. మనకి మీరు పావు ఎకరా దాన్ని బట్టి మీకు షేర్ వస్తుంది అనమాట లాస్ట్ లో. నేను ఎకరం కొన్నాను సార్, ఎకరం కొన్నాను, నాకు ఎంత పార్ట్ వస్తుంది?
అదే సార్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 100 ఎకరాలు వేసామనుకోండి సార్, ఒక్కొక్కరు ఎకరా ఉన్నారనుకోండి, 100 మంది కస్టమర్లు చెప్తున్నా ఇప్పుడు 100 కోట్లు అనుకోండి సార్, 100 ఎకరాలు ఒక్కొక్కరు ఎకరా ఉన్నారనుకోండి, ఒకరు ₹1 కోటి వస్తుంది, అట్లా ఈక్వల్ రేషియోలో వస్తుంది అనమాట. ఒకటి పాయింట్ ఏంటంటే ఇక్కడ ఎకరా, హాఫ్ ఎకరా అండ్ పావు ఎకరా, 22 సెంట్లు, 50 సెంట్లు, 100 సెంట్లు, రైట్? 100 చెట్లు, 210, 420 ప్లాంట్స్, రైట్? సో ఇక్కడ ఏముంటుంది ఒక పాయింట్, నీ ఎకరా నీకే ఉంటుంది, నీకు అద్దెలు ఉంటాయి. క్రాపింగ్ చేసే సమయంలోని ఎవరికి ఎక్కువ తక్కువ కాకుండా ఈక్వల్ షేర్ ఇచ్చే రైట్స్ ఉంది కంపెనీకి. అది ఎంఓయూ పాయింట్లో మెన్షన్ చేస్తారు. ఎంఓయూ మీన్స్ ఇది మామూలు కాపీ కాదు, రిజిస్టర్డ్ కాపీ. ఎందుకంటే ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఏంటంటే మనం ఇక్కడ అందరం ఉన్నాం కదా, అందరం ఒకటే హైట్ ఉన్నామా అండి? ఒకటే హైట్ ఉన్నామా? ఎక్కువ తక్కువ ఉన్నాం కదా. సేమ్ ఆ ప్రాజెక్ట్లో కూడా మొక్కలు కొన్ని తక్కువ, కొన్ని ఎక్కువ, కొన్ని పోతాయి కూడా. పాయింట్ గుర్తుపెట్టుకోండి. అప్పుడు ఏమవుతుంది, ఒక కస్టమర్ బాధపడ, ఒక కస్టమర్ హ్యాపీగా ఉంటాడు. ఇలా కాకుండా ఆ ప్రాజెక్ట్లో అన్ని మొక్కల్ని ఒకటిసారి క్రాప్ చేస్తాం, అంటే క్రాప్కి వచ్చింది, చేసిన తర్వాత అమ్ముతామండి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, 100 ఎకరాలకు 1000 కోట్లు వచ్చింది, ఎగ్జాంపుల్ చెప్తున్నా. దాంట్లో 50% మాది, 50% మీది. వచ్చిన ప్రాఫిట్లోని నీ వాటా ఎంత? నువ్వు ఎకరా ఉన్నావా, హాఫ్ ఎకరనా, పావు ఎకరనా, ఈక్వల్ షేర్ ఇచ్చే రైట్స్ కంపెనీకి ఉన్నది. అంటే నీ ప్లాట్లో మొక్క దొడ్డుకునే అక్కర్లేదు, సన్నగునే అక్కర్లేదు, పోయిన అక్కర్లేదు, అందరికి సమానమైన వాటా ఇచ్చే అధికారం కంపెనీకి ఉంది, రైట్? నెక్స్ట్ సో అంటే పాయింట్ ఇక్కడ ఏనండి, ఎందుకంటే మీరు ఒకటి ఇక్కడ ఉంది, మీరు ఒకసారి నాగోల్కి వస్తే ఈజీగా అర్థమవుతుంది నాకు తెలుసా.